అందరికీ నమస్కారం. క్లాసిక్ మదర్స్ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో మార్నింగ్ టైం పూజ త్వరగా చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. మనం లెగిసిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయాలనో, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనో డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పూజ చేసిన తర్వాత మన వర్క్‌లోకి వెళ్తే ఆ పాజిటివ్ ఫీలింగ్ చాలా బావుంటుంది. ఆ రోజంతా చాలా పాజిటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మన ఉదయం ఎలా స్టార్ట్ అవుతుందో మన రోజంతా అలాగే ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా? టిప్ 1, ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోండి. హడావిడి లేకుండా మార్నింగ్ పూజ కోసం ముందు రోజు నైట్ ఇలా దీపం ప్రమిదలు, ప్రసాదం పెట్టుకునే ప్లేట్, దీపాల కింద పెట్టే చిన్న ప్లేట్స్ అనేసి, పువ్వులు, అగరబత్తులు అన్నీ సిద్ధం చేసుకోండి. ప్రసాదం పెట్టడానికి ఫ్రూట్స్ అయితే కడిగి శుభ్రంగా అన్నీ ఒక దగ్గర ఉంచుకోండి. రేపు మార్నింగ్ పూజకి వేసుకోవడానికి డ్రెస్ సిద్ధం చేసుకోండి. పూజా సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకోవటం వల్ల రేపు మార్నింగ్ అప్పటికి అప్పుడు అవన్నీ అరేంజ్ చేసుకునే టైం సేవ్ అవుతుంది. దీనివల్ల పూజ మనం ప్రశాంతంగా చేసుకోవడానికి అవుతుంది. ఈ టిప్ మనకి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ టిప్, ఒక అరగంట ముందుగా నిద్రలేవండి. రోజు కన్నా హాఫ్ అన్ అవర్ ముందు లేవటం చాలా పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. టిప్ 3, లేవగానే ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ అస్సలు టచ్ చేయొద్దు. లెగిసాక ఫోన్ కానీ న్యూస్ పేపర్ కానీ టచ్ చేసామంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అవి మనల్ని మన పని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తాయి. సో పూజ అయినంత వరకు ఇవన్నీ టచ్ చేయకుండా ఉంటే చాలా టైం యూజ్ అవుతుంది. టిప్ 4, ప్రశాంతంగా చిన్న పూజ. పూజని ఒక 10 మినిట్స్లో చేసుకోండి. పూజని ఎంతసేపు చేసామని కన్నా ఎంత భక్తిగా చేసామన్నది ఇంపార్టెంట్. టైం లేదనో, లేట్ అయిపోతుందనో పూజ పూర్తిగా మానేయడం కన్నా చిన్న పూజతో మన డే స్టార్ట్ చేయడం చాలా మంచిది. రోజు పూజతో మీ ఇంటిని పాజిటివ్గా ప్రశాంతంగా మార్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టైం మేనేజ్మెంట్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.